దేవగుడి ఈ మూవీ ప్రజెంట్ సన్నెస్ట్లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. రన్ టైం వచ్చేసి 2 అవర్స్ 30 మినిట్స్ లోపే ఉంటుంది. ఈ మూవీ 1 మంత్ బ్యాక్ థియేటర్లో రిలీజ్ అయ్యి పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ మూవీ చూస్తున్నంతసేపు ఈ మూవీ టీం వాళ్ళైతే ఈ మూవీ కోసం అయితే బాగానే కష్టపడ్డారని అర్థమవుతుంది. కాకపోతే మూవీ అయితే అనుకున్నంతలా అయితే ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా స్టోరీ లైన్ అయితే రొటీన్గానే ఉంటుంది. అలాగే స్క్రీన్ ప్లే కూడా చాలా చోట్ల డల్గా ఉంటుంది. రన్ టైం ఎక్కువగా ఉండడంతో కాస్త లెంత్ కూడా ఎక్కువగా అనిపిస్తుంది. కాస్త రన్ టైం తగ్గించినా కూడా చాలా బాగుండు. సో మూవీ అయితే అంతలా ఏమీ లేదు. మరీ అంత ఖాళీగా ఉంటే మాత్రమే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇక ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా సాగుతుంది. యాక్షన్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే ఒక తక్కువ కూడా అబ్బాయిని ఒక అమ్మాయి ప్రేమించడం వల్ల ఆ అమ్మాయి పరిస్థితి ఏమవుతుంది అనేది మూవీ యొక్క కాన్సెప్ట్. మూవీ స్టోరీ లైన్ అయితే పెద్దగా ఏమీ ఉండదు. చిన్న స్టోరీని అనవసరంగా లాగదీశారని చెప్పవచ్చు. కాకపోతే ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ఉంటే ఆ యాక్షన్ సీన్స్ మాత్రం తప్పకుండా ఆకట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్లోనే కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటే అవైతే బాగానే ఉన్నాయి. అలాగే ఇక్కడ మన హీరో క్యారెక్టర్ కూడా బాగుంటుంది. అలాగే లవ్ సీన్స్ కూడా ఉంటే అవి కూడా కాస్త ఆకట్టుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ పెద్ద మైనస్ స్క్రీన్ ప్లే, అదేవిధంగా సెకండ్ హాఫ్ కూడా. ఈ సెకండ్ హాఫ్ అయితే లాగదీసినట్టుగా ఉంటుంది. అలాగే స్క్రీన్ ప్లే అయితే చాలా అంటే చాలా డల్గా రన్ అవుతుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అనుకున్నంతలో అయితే ఏమీ లేదు. అలాగే స్టోరీ లైన్ కూడా డిఫరెంట్గా ఏమీ ఉండదు. చాలా సినిమాలో ఇలాంటి టైప్ ఆఫ్తో ఉన్న స్టోరీస్ని అయితే చాలా చూడడం జరిగింది. కాకపోతే ఈ మూవీ కోసం అయితే ఈ మూవీ టీం వాళ్ళైతే బాగానే కష్టపడ్డారు. సో వాళ్ళ కోసం అన్నా మరీ అంత ఖాళీగా ఉంటే చూడడానికి ట్రై చేసేయండి, లేకపోతే వదిలేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.